అందరికీ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భువన్ టీవీ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ స్టేట్కి సంబంధించి పాల్సెట్ కౌన్సిలింగ్ డేట్స్ అయితే మనకు వచ్చాయని చాలామంది అయితే అభిప్రాయపడుతున్నారు. బట్ థింగ్ ఏంటంటే మనకు పాలిటెక్నిక్ ప్రవేశాలకు నోటిఫికేషన్ అని కూడా కొన్ని న్యూస్ పోర్టల్స్లో మనం చూస్తూ ఉన్నాము. అసలు ఏం జరిగిందో చూద్దాం. హైదరాబాద్కి సంబంధించి తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం పరిధిలో 2025-26 విద్యా సంవత్సరానికి పాలిటెక్నిక్ కోర్సుల ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానించింది. అంటే మనకు కొన్ని కాలేజెస్ ఉంటాయి అన్నమాట, యూనివర్సిటీ టైప్. అందులో ఏంటంటే ఆదిలాబాద్ జిల్లాలోని దస్నాపూర్, పెద్దపల్లి జిల్లా, రామగిరి జిల్లా, నాగర్ కర్నూలు జిల్లా, కొల్లాపూర్, సూర్యాపేట జిల్లా, గడ్డిపల్లలోని హార్టికల్చర్ పాలిటెక్నిక్ కోర్సుల ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీ చేసింది. అంటే కొన్ని హార్టికల్చర్కి సంబంధించి, అంటే అగ్రికల్చర్ రిలేటెడ్, వెటనరీ రిలేటెడ్ ఇట్లా ఉంటాయి కదా కొన్ని కోర్సెస్, వాటికి యూనివర్సిటీస్ అడ్మిషన్స్ అయితే ఓపెన్ చేసింది అనమాట. ఈ నెల 26 వరకు మనం అప్లై చేసుకోవచ్చు అనేసి శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ హార్టికల్చర్ యూనివర్సిటీ వాళ్ళు మనకి ఒక అడ్మిషన్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా ఈ నెంబర్స్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. ఈ వెబ్సైట్ మీరు డైరెక్ట్గా యాజ్ ఇట్ ఈజ్ ఎట్లా ఉందో అట్లనే మీరు ఎంటర్ చేస్తే గూగుల్లో మీకు వాళ్ళ సైట్ అయితే ఓపెన్ అయితే అక్కడికి వెళ్ళి మీరు ఏ కోర్సెస్ ఉంటాయి, బీఎఫ్ఎస్సి అంటే ఏంది, ఇంకా బీఎస్సీ హార్టికల్చర్ అంటే బీఎఫ్ఎస్సి అంటే బ్యాచులర్ ఆఫ్ ఫిషరీ సైన్స్ అనేసి ఇట్లా ఉంటుంది. సో ఈ హార్టికల్చర్కి సంబంధించిన కొన్ని కోర్సెస్ ఉంటాయి. సో మెయిన్లీ ఇవి ఎవరైతే ఎంబైపీసీ ర్యాంక్ ఉన్న వాళ్ళు మాత్రమే జాయిన్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ ఒకసారి మీరు కూడా కన్ఫర్మేషన్ కోసం ఇక్కడ ఇచ్చిన నెంబర్స్కి కాంటాక్ట్ అయ్యి కనుక్కోండి. మీకు ఇంట్రెస్టెడ్ ఉంటే హార్టికల్చర్, అగ్రికల్చర్ సైడ్ మీరు చదువుకోవాలి అనుకుంటే, సో మీరు ఆ ఫీల్డ్లో వెళ్ళాలి అనుకుంటే ఒకసారి నెంబర్స్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. ఎటువంటి డౌట్ నాకు కామెంట్ చేయండి. అండ్ రెగ్యులర్గా మనము వెబ్ కౌన్సిలింగ్ డేట్స్ అన్నాం కదా, అవైతే ఇంకా రాలేదు, వస్తే నేనైతే డెఫినెట్గా అప్డేట్ అయితే చేస్తాను. సో ఇదనమాట ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్. అండ్ మెయిన్ థింగ్, ఈ వీడియోని మిత్రులతో షేర్ చేయండి, వాళ్ళకు కూడా తెలియజేయండి. ఎటువంటి డౌట్ నాకు కామెంట్ చేయడం మర్చిపోద్దు. సో దిస్ ఇస్ భువన్ సైనింగ్ అవుట్. జై హింద్. థ్యాంక్ యూ.